షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా రైస్ తినొచ్చు. డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, అతి తక్కువ గ్లైసెమిక్ ఉండే రైస్ డాక్టర్ రైస్. హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైడ్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. స్టార్ మా వాళ్ళు ఒక పోస్టర్ పెట్టారు, ఏంటంటే ఒక్క రోజు ఒక్క మిస్డ్ కాలే వెళ్తుంది, అలాగే చేరుతుంది, మీ మిస్డ్ కాల్ అవ్వలేదని మీరు ఆందోళన పడద్దు అన్నట్టుగా ఒక పోస్టర్ అనేది రిలీజ్ చేశారు. ఇది ఇన్స్టాలో ఉంది, కావాలంటే ఎవరైనా కూడా చెక్ చేసుకోండి ఒకసారి. ఎందుకంటే చాలా మంది కాల్స్ వెళ్ళట్లేదని వీడియోలు పెడతా ఉన్నారు. ఇదిగో చూడండి కాల్ వెళ్ళట్లేదు, స్టార్ మా వాళ్ళు పార్షియాలిటీ ఉంది, అది ఇది అని తెగ వీడియోలు కూడా వచ్చినాయి. అందుకని వాళ్ళు అఫీషియల్ గా ఒక పోస్టర్ అనేది పెట్టారు. సో అలాంటిది ఏమి ఉండదు, అది కంప్యూటర్ జనరేటర్, మాన్యువల్ గా అసలు చేసే ప్రసక్తే లేదనమాట. కంప్యూటర్ జనరేట్ అవుతూ ఉంటుంది ఆ కాల్. సో కంప్యూటర్ చెప్పినట్టుగానే ఆ సర్వర్ లో ఆ డేటా అనేది ఆటోమేటిక్ గా రికార్డ్ అయిపోతూ ఉంటుంది. ఆల్మోస్ట్ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నా. సో ఇంకా ఓటింగ్ అనేది చాలా మంది మెసేజెస్ ఏంటంటే అఫీషియల్ గా లీక్ అయింది సార్ అని చాలా మంది చెప్తున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇదిగో అఫీషియల్ అదిగో అఫీషియల్ అనేది కూడా ఏది నమ్మద్దు. ఓటింగ్ పోస్టర్లు అయితే చాలా కనబడుతున్నాయి, అవన్నీ కూడా ఫేక్. అందులో ఆర్డర్ కూడా చెప్పేస్తున్నారు, ఏంటంటే ఉల్టా సార్ ఫైనలిస్ట్ ని ఎలాగైతే సేవ్ చేశారో అలాగే ఉంటుంది సార్, మొత్తం అంతా కూడా కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి అని చెప్తున్నారు. అంటే ఫైనలిస్ట్ ఆర్డర్ రివర్స్ అవుతుంది అన్నట్టు. అంటే అర్జున్, ప్రియాంక, యావర్, అమర్దీప్, పల్లవి ప్రశాంత్, శివాజీ ఇట్లా చెప్తున్నారు అనమాట. సో అలాంటి వార్తలు కూడా వస్తున్నాయి. మరి అలాంటిది కూడా అలాగే ఏమి ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫైనలిస్ట్ ఆర్డర్ అనేది ఇప్పుడు మన ఓటింగ్ ఆర్డర్ ఉంటుంది కదా, సేవింగ్ ఆర్డర్, అది నమ్మినట్టే ఉంటది. నిజంగా అఫీషియల్ ఓటింగ్ అనేది ఎక్కడా లీక్ అయ్యే ప్రసక్తే లేదు, ప్రశ్నే లేదు, సమస్య లేదన్నట్టు రాసుకోండి. అన్అఫీషియల్ ఓటింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పల్లవి ప్రశాంత్ యాజ్ యూజువల్ గా టాప్ లో ఉన్నాడు. టాప్ లోనే ఓటింగ్ అనేది దూసుకుపోతుంది. బుధవారం ఎండింగ్ వరకు నేను చెప్తున్నాను, బుధవారం ఎండింగ్ వరకు నేను క్యాల్కులేట్ చేశాను. ఆల్రెడీ నిన్న ఒక వీడియో కూడా పెట్టుకున్నాం మనం. పల్లవి ప్రశాంత్ లోని టాప్ లోనే ఉన్నాడు. ఇంకొక రోజు అలాగే ఉంటే అతడే విన్నర్ అవుతాడు, విన్నర్ అతడే. ఇది అన్అఫిషియల్ పోలింగ్స్ లో చూస్తే అంత పర్సెంట్ హ్యూజ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా. 33% వరకు ఓటింగ్ వస్తుందంటే ఇంక తిరిగిలేదని అర్థం. అంటే 40% వరకు ఓటింగ్ వస్తే విన్నర్ డిసైడ్ అని చెప్పేసుకుంటాం మనం ఆల్మోస్ట్. ఎందుకంటే 50% కంటే ఒక 10% కాబట్టి అంత బీట్ చేయలేరు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు, అదొక లెక్క, అందాజు లెక్కగా చెప్పుకుంటాం. ఇక్కడ ఓట్లు లక్షల్లో ఉంటాయి కాబట్టి అంత పర్సంటేజ్ అనేది దరిదాపుల్లోకి రావడం కష్టం అనమాట. అంటే ఇప్పుడు 33% మనోడికి ఉంది, అలాగే సెకండ్ ప్లేస్ లో ఉన్న శివాజీకి 25% ఉంది. అంటే అక్కడ 8% తేడా అనేది కనబడుతుంది. ఆ 8% తేడా అనేది ఓట్లు లక్షల్లో ఉంటాయి కాబట్టి కొంచెం అది లాగడం కొద్దిగా కష్టమే అనమాట. సో అంత పర్సంటేజ్ ని మెల్లగా వన్ డేలో గుంజేయడం అనేది జరగదు కాబట్టి సో గురువారం శుక్రవారం అఫీషియల్ గా మనం డిక్లేర్ చేసుకోవచ్చు విన్నర్ ని. అయితే అమర్దీప్ 23% తో ఉన్నాడు. ఇక్కడ అతనికి 2% ఉంది కాబట్టి కొంచెం శివాజీని బీట్ చేయగలిగే ఛాన్స్ ఉంది. ఏది 1-2 రోజుల్లో మాక్సిమం చేయొచ్చు. కానీ అక్కడ ఎలివేషన్ వచ్చే అంశాలు ఏం లేవు కదా అమర్దీప్ కి, కాబట్టి కొద్దిగా కష్టమే అది కూడా. సో కొద్దిగా పెరిగితే మాత్రం మనోడు సెకండ్ ప్లేస్ కి వెళ్తాడు, అప్పుడు శివాజీ థర్డ్ ప్లేస్ సీట్లు అవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ లేదు, ఒకవేళ అన్అఫిషియల్ గా ఉన్నట్టు పల్లవి ప్రశాంత్ టాప్ లో లేడు, శివాజీనే టాప్ లో ఉన్నాడంటే శివాజీ, అమర్ ఇద్దరు వెళ్తారు, అప్పుడు పల్లవి ప్రశాంత్ థర్డ్ కి ఉండాల్సి ఉంటుంది. సో అప్పుడు ఇది అన్ఫేర్ అనే మొత్తుకుంటూ ఉంటారు జనాలందరూ. 2 రోజుల్లో ఇంకొద్దిగా పెరిగితే అమర్కి మాత్రం చాలా అంటే చాలా టఫ్ ఫైట్ అవుతుంది శివాజీకి అండ్ అమర్కి. నువ్వా నేనా అని ఒక సెకండ్ ప్లేస్ కోసం కొట్టుకుంటారు ఫస్ట్. వన్ డేలో ఏమైనా మిరాకిల్ జరుగుతుందా, 10% పెంచుకుంటారంటే అది చెప్పలేము, అసలు అవ్వదు, అది ఇంపాసిబుల్. బట్ ఏంటంటే అఫీషియల్ లో మనకు తెలియదు కాబట్టి ఏమైనా మైన్యూట్ తేడా ఉంటే డిక్లేర్ చేసుకోవచ్చు. అప్పుడు నువ్వా నేనా అన్నట్టు టాప్ పొజిషన్ కూడా ఉంటుంది. అయితే ఇదంతా కూడా మనం సోషల్ మీడియాలో పోలింగ్ ప్రకారం మాత్రం చెప్పుకుంటున్నాం. మళ్ళీ అందరికీ చెప్తున్నా, నిజానికి అఫీషియల్ ఓటింగ్ అనేది బయటికి రాదు. మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తారని ఒక టాక్ కూడా వచ్చింది. అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా చేయలేదు, మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఎవరు కాలేదు.
కాబట్టి మేబీ ఆర్డర్ ఏదైతే ఉందో ఆర్డర్ ప్రకారమే 1 by 1 తీసుకుంటూ వెళ్ళిపోతారు. చాలా మంది అర్జున్ ఎలిమినేట్ అయ్యాడని అనుకున్నారు, నాకు కూడా మెసేజెస్ పెట్టారు, కానీ అర్జున్ అయితే ఎలిమినేట్ అవ్వలేదు. అఫీషియల్ గా కూడా ఈ వార్త ఎలాంటి వార్త లేదు. ఒకవేళ ఉంటే మనం క్విక్ వీడియోలో చూసుకుందాం. ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగితే ఇఫ్ ఇన్ కేస్ ప్రోమోలు అయితే ఈ పాటికి చూపించేవాళ్ళు, కాబట్టి ప్రోమో కూడా రాలేదు కాబట్టి చూద్దాం. ఎందుకంటే ఆ ప్రోమో అనేది ఆసక్తిగా మారుస్తారు కదా, మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది టెన్షన్ పెడతారు కదా ఆడియన్స్ ని కూడా. సో అలాంటిది ఏం లేదు. సో కాబట్టి నాగార్జున గారు హోస్టింగ్ చేసి అందరిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ వీళ్ళ ముగ్గురులోనే టాప్ 3 అనేది అయితే డిసైడెడ్, డౌట్ లేదు, వీళ్ళ ముగ్గురులోనే ఉంటుంది. యావర్ ప్రియాంకకి మాత్రమే పర్సంటేజ్ అనేది వస్తుంది, అర్జున్కి కానీ వీళ్ళ ముగ్గురికి. కాబట్టి విన్నర్ ఓటింగ్ అనేది వీళ్ళ ముగ్గురులోనే ఉంది, శివాజీ, అమర్, పల్లవి ప్రశాంత్. ఇఫ్ ఇన్ కేస్ శివాజీని బీట్ చేస్తే అమర్ దీపు, పల్లవి ప్రశాంత్ని కూడా బీట్ చేస్తే కానీ విన్నర్ అవ్వలేడు. అంటే అంతవరకు వెళ్తుందా అనేది సినారియో చెప్పడం ఇప్పుడైతే చెప్పడం కష్టమే. ఇప్పటి నుంచి కూడా యాక్చువల్ గా మాట్లాడుకుంటే ఓటింగ్ అనేది 1 డేనే ఉంది కాబట్టి, ఇంకా పోలింగ్స్ అనేవి 1 డేనే ఉంటాయి కాబట్టి 1 డేలో మిరాకిల్ యూజ్ గా అయితే రాదని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఇంటి నుంచి ఫుడ్ తెప్పిస్తున్నారు కాబట్టి దీని తర్వాత మరి ఏమైనా మిరాకిల్ గా ఏమైనా టాస్క్ పెడతారా, లేదా రీయూనియన్ ఏమైనా చేస్తారా, కొంచెం ఏదైనా ఫన్ మోడ్ లోకి తీసుకెళ్తారా, డాన్స్ పార్టీ, గార్డెన్ పార్టీ ఇస్తారు కదా, ఆ పార్టీ లాగా ఏదైనా ఇస్తారేమో చూడాలి. ఇక గ్రాండ్ ఫినాలేకి అయితే అంత సర్వం సిద్ధం అన్నట్టు ముస్తాబవుతుంది. ఇందులో ఇన్ఫర్మేషన్ ఏంటి, గ్రాండ్ ఫినాలేకి ఎవరు వస్తున్నారు, ఏంటి ఇన్ఫర్మేషన్, ప్రాసెస్ ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది మనం క్విక్ వీడియోలో ఎప్పటికప్పుడు మాట్లాడుకుందాం. జస్ట్ 2 minutes వీడియోలో టకటగా చేసేస్తాను, మీరు పటపటా చూసేయండి. ప్రస్తుతానికి అయితే టాప్ 3లో మాత్రం వీళ్ళ ముగ్గురే ఉన్నారు, పల్లవి ప్రశాంత్, అమర్ అండ్ శివాజీ. వీళ్ళు ముగ్గురే ఉన్నారు. పల్లవి ప్రశాంత్ అయితే టాప్ లోనే ప్రస్తుతానికి అయితే మనకు కనబడుతున్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే చాలా వెబ్సైట్స్ లో కలెక్ట్ చేసాం, అన్ని వెబ్సైట్ లో దాదాపు టాప్ లోనే ఉన్నాడు. యూట్యూబ్ పోల్స్ ఏవైతే పోల్స్ క్రియేట్ చేశారో అవి కూడా లక్షల్లో ఓట్లు వస్తున్నాయి. ఆ పోల్స్ లో కూడా టాప్ లోనే ఉన్నాడు. ఆల్మోస్ట్ 40% దాటిపోయింది యూట్యూబ్ లో అయితే. అదే వెబ్సైట్ లో అయితే 30-35 అక్కడ వరకు వెళ్తుంది. ఆన్ యావరేజ్ 33% మనం కలెక్ట్ చేసిన రిపోర్ట్ని బట్టి, మిగతా మాత్రమే నేను క్యాల్కులేట్ చేసి కలెక్ట్ చేసి చెప్తున్నా. సో కాబట్టి ఎటు తిప్పి ఎటు చేసినా విన్నర్ అతడే అవ్వాలి. ఇది న్యాయంగా చూసుకుంటే అనఫిషియల్ పోలింగ్ లో అఫీషియల్ పోలింగ్ కి అంత పెద్ద వేరియేషన్ ఉంటుందని నేను అనుకోను. ఒకవేళ ఏదైనా జరగచ్చు, అప్పుడు మనం అన్ఫేర్ అని మొత్తుకోవడం మనం ఏం చేయలేం. కాబట్టి ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే ఓటేసుకోండి, ఓటుని మాత్రం నెగ్లెక్ట్ చేసుకోకండి. లాస్ట్ మినిట్ లో ఏదైనా జరగచ్చు 1 డేలో. సో శివాజీకి కూడా మాక్సిమం ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువే ఉంటుందనే బయట టాక్, కానీ అఫీషియల్ పోలింగ్ లో ఎలా ఉందో మనకు తెలియదు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ 2% అయితే మొన్న 2 days బ్యాక్ కంటే కూడా పెంచుకున్నారు. అలాగే అమర్కి కూడా కొంచెం 1% పెరిగింది. కాబట్టి పెరుగుతా వస్తే మాత్రం ఆ 8% మ్యాచ్ చేస్తే చేయొచ్చు, బట్ అదైతే కొంచెం ఇంపాసిబులే ప్రస్తుతానికి అయితే. సో ఇది ప్రస్తుతానికి అయితే న్యూస్. సో అఫీషియల్ ఓటింగ్ అనేది ఎక్కడ వచ్చినా కూడా మీరు నమ్మకండి, ఓకేనా. దిస్ ఈస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్, బై బై.